వికారాబాద్ జిల్లా పరిగి ఇండస్ట్రియల్ పార్క్ బాధితులను కలిసేందుకు వెళ్తోన్న మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావును అప్పా జంక్షన్ వద్ద అడ్డుకుని అరెస్ట్ చేశారు పోలీసులు. ఓఆర్ఆర్ మీదుగా మాజీ మంత్రి హరీష్ తో పాటు బీఆర్ఎస్ నేతలను శంషాబాద్ పీఎస్ కు తరలించారు. పోలీసుల తీరుపై గులాబీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి పాలన గడీల పాలన, దుర్మార్గపు పాలన అంటూ మండిపడ్డారు హరీష్ రావు. అరెస్టులు చేయం, తమది ప్రజాపాలన అని చెప్పి 24 గంటలు కాకముందే ఎమ్మెల్యేలను, ప్రజాప్రతినిధులను అరెస్ట్ చేస్తారా అంటూ నిలదీశారు. ఇచ్చిన 6 గ్యారంటీలు అమలు చేయరు, అన్యాయంగా పేద రైతుల భూములు లాక్కునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని మండిపడ్డారు. రైతుల దగ్గరకు వెళ్తుంటే ప్రభుత్వానికి భయం ఎందుకని ప్రశ్నించారు హరీష్ రావు. ఈరోజు మేము పరిగికి వెళ్తా ఉన్నాం. పరిగిలో రైతుల భూములు 1200 ఎకరాలు తీసుకుంటుంటే వాళ్ళకు భరోసా కల్పించడానికి, బాధలో ఉన్న వాళ్ళని పరకరించడానికి, రిలే నిరాహార దీక్ష 15 రోజుల నుండి చేస్తున్న వాళ్ళని భరోసా కల్పించడానికి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ తరఫున హరీష్ రావు గారు అందరం వెళ్తున్న సందర్భంలో నిన్న ఒక మాట మాట్లాడి ముఖ్యమంత్రి గారు, మేమందరికీ ఎవరిని అరెస్ట్ చేస్తలేమని చెప్పి ఒక మాట మాట్లాడి ఈరోజు 24 గంటలు గడవక ముందే కూడా ఎలాంటి అరాచకం చేస్తున్నా అనేది ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు. భయం ఎందుకు? రైతులకు భరోసా కల్పించడానికి మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున పోతే భయం ఎందుకు పడుతున్నారు? పక్కనే ఖాళీ ల్యాండ్ ఉన్నా కూడా దాన్ని వదిలేసి రైతుల దగ్గర నుండి సంవత్సరానికి 3 పంటలు పండించుకునే రైతుల దగ్గర నుండి భూమి తీసుకుంటే ఆ రోజు వాళ్ళు కన్నీరు మున్నీరు ఏడుస్తా ఉన్నారు. వాళ్ళకు భరోసా కల్పించడానికి వెళ్తా ఉంటే ఈ రోజు అడుగడుగున ఉదయం 6 గంటల నుండి మొదలు పెడితే అడుగడుగున అడ్డుకుంటూ ఈ రోజు అరాచకాన్ని చేస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరును ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళకు బుద్ధి చెప్పే రోజు దగ్గరలోనే ఉంది. ఈ విషయం గురించి మరింత సమాచారం మనకు అందించేందుకు మనతో పాటు హరీష్ రావు గారు లైన్ లో ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే హరీష్ రావు గారు. నమస్తే అండి. నమస్తే అండి. సో ఇండస్ట్రియల్ పార్క్ పేరుతో భూములు కోల్పోతున్న రైతులను పరామర్శించడానికి వెళ్తున్న మిమ్మల్ని పోలీసులు ఎందుకు అదుపులోకి తీసుకున్నారు చెప్పండి హరీష్ రావు గారు. ఇప్పుడు మాకు అర్థం కాదు అదే. ఇప్పుడు నిన్న ముఖ్యమంత్రి గారు ఆదిలాబాద్ లో మాట్లాడుతూ మమ్మల్ని తిడుతుంటే కూడా మేమేం అనట్లేదు, మేము అరెస్టులు చేయట్లేదు, కేసులు పెట్టట్లేదు అని నిన్న ఆదిలాబాద్ లో చిలక పలుకులు పలికారు. మేము ఈ రోజు ముఖ్యమంత్రిని తిట్టలేదు, ప్రభుత్వాన్ని తిట్టలేదు. పరిగి మండలంలో అక్కడ 1200 ఎకరాల ప్రభుత్వ భూమిని సేకరించేటువంటి ప్రయత్నం చేస్తా ఉంటే ఆ రైతులకు అన్యాయం చేయొద్దు, ఆ రైతులు కన్నీరు మున్నీరుగా విలపిస్తా ఉన్నారు, మీరు ఆ రైతుల భూములు తీసుకోకండి. పక్కనే మీకు ఇప్పటికే మోమిన్పేటలో 200 ఎకరాలు, రాగంచెర్లలో ఒక దాదాపు 1000 ఎకరాలు, దాదాపు 1200 ఎకరాలు మోమిన్పేట రాగంచెర్లలో ప్రభుత్వ భూమి ఉంది. అక్కడ కావాలంటే ఇండస్ట్రియల్ పార్కులు పెట్టండి. ఎందుకు ఎస్సీ ఎస్టీలది, బీసీలది ఈ అసైన్డ్ భూములు లాక్కుంటున్నారు? మీరు ఆ రోజు ఎస్సీ ఎస్టీలకు పట్టాలు ఇస్తాము, మీ భూమి మీద హక్కులు కల్పిస్తామనేమో ఎన్నికల ముందు చెప్పారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎక్కడ అసైన్డ్ భూములుంటే, ఎక్కడ పేదల భూములుంటే ఆ పేదల భూములు లాక్కొని బడా కంపెనీలకు, మీ అనుయాయులకు, మీ బంధువులకు కట్టబెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ పేదల్ని ఇబ్బంది పెట్టొద్దు అనేటువంటిదే మా ప్రయత్నం. ఎందుకంటే ఇప్పుడు అక్కడ కావాల్సినంత ల్యాండ్ ఎక్విజిషన్ చేసి ఖాళీగా ఉంది. అక్కడ రాకంచెర్లలో 200 ఎకరాలు, మోమిన్పేటలో 1000 ఎకరాలు, సీతారాంపూర్ లో 1000 ఎకరాలు, 2200 ఎకరాల ప్రభుత్వ భూమి ఇండస్ట్రీస్ ఇవ్వడానికి సిద్ధంగా ఉండంగా కూడా ఈ పేదల భూముల మీద, ఈ పరిగిలో, దోమలో ఈ ప్రజల మీద ఎందుకు పడతా ఉన్నారు? సో ఆ భూసేకరణ చేస్తున్న రైతుల్ని పరామర్శించి వాళ్ళకి ఆత్మస్థైర్యాన్ని కల్పించి వాళ్ళకు ఒక ధైర్యాన్ని ఇచ్చి భరోసాని ఇద్దామని చెప్పి గౌరవనీయులు సబితా ఇంద్రారెడ్డి గారు, నేను, మా పార్టీ సీనియర్ నాయకులు దయాకర్ రావు గారు, ఆళ్ల వెంకటేశ్వర రెడ్డి గారు, మేమందరం కలిసి అక్కడికి వెళ్తున్నాం. మేమేమి ధర్నాలకు పోతలేము, రాస్తారోకోలు చేయట్లేదు, మేమేం దాడులు చేయడానికి వెళ్ళడం లేదు. బాధలో దుఃఖంలో ఉన్న రైతులకు ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఒక భరోసా ఇవ్వడానికి, ఒక ధైర్యాన్ని ఇవ్వడానికి వెళ్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ వాళ్ళకు భూములకు పట్టాలు ఇవ్వండి, వాళ్ళకు మార్కెట్ రేట్ అందించండి అని ఆ రైతుల పక్షాన ప్రభుత్వాన్ని నిద్రలేపడానికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నాం. మమ్మల్ని నడి రోడ్డు మీద ఈ రోజు అరెస్ట్ చేసి శంషాబాద్ పోలీస్ స్టేషన్ లో పెట్టారు. ఈ అరెస్ట్లతో ఏం లాభము? అరెస్ట్లతో సమస్య పరిష్కారం కాదు కదా. మేము కోరేది ఒక్కటే, ఇవాళ అరెస్ట్ చేస్తారు, రేపు వెళ్తాం, రేపు అరెస్ట్ చేస్తారు, ఎల్లుండి వెళ్తాం. మేము చివరి దాకా తప్పకుండా రైతుల పక్షాన పోరాడతాం. ఆనాడు మేము ఇరిగేషన్ ప్రాజెక్టులు కడుతుంటే రేవంత్ రెడ్డి గారు వచ్చి మల్లన్న సాగర్ లో ధర్నా చేసిండు. ఆ రోజు మేము అరెస్ట్ చేయలేదే. రేవంత్ రెడ్డి గారు మల్లన్న సాగర్ దగ్గర ధర్నా చేస్తా అంటే మేము ఆ రోజు అనుమతి ఇచ్చాం. 2 రోజులు ఇరిగేషన్ ప్రాజెక్టు మల్లన్న సాగర్ కడుతుంటే 2 రోజులు నిరాహార దీక్ష చేసి
మమ్మల్ని ఇష్టారీతిన తిట్టి రైతులను రెచ్చగొట్టిపోయాడు. అంటే ఒక సాగునీటి ప్రాజెక్టు కట్టి రైతులకు నీళ్లు ఇచ్చి ప్రజలకు మంచి నీళ్లు ఇచ్చే ప్రాజెక్టు కంటే ఆనాడు రేవంత్ రెడ్డి గారు 2 రోజులు నిరాహార దీక్షలు చేసి మా మీద ఇష్టం ఉన్నట్టుగా తిట్టిపోయారు. ఈ రోజు నువ్వు సాగునీటి ప్రాజెక్టు కాదు కదా, నువ్వు బడా కంపెనీలకు, నీ బంధువులకు, నీ అనుయాయులకు భూములు కట్టబెట్టడానికి పేదల రైతుల భూములు గుంజుకుంటున్నావు. మేము వెళ్లి పరామర్శించడానికి వెళ్తే అరెస్ట్ చేస్తున్నావు. ఆనాడు బీఆర్ఎస్ నిన్ను అరెస్ట్ చేసిందా? నువ్వు పోయి మల్లన్న సాగర్ లో 2 రోజులు దీక్ష చేసి ఆ రైతుల పక్షాన మమ్మల్ని ఇష్టం వచ్చినట్టు తిట్టినావు కదా. అంటే నువ్వు చేస్తే ఒప్పు, మేము చేస్తే తప్ప. అదేమో ఇరిగేషన్ ప్రాజెక్టు, ప్రజలకు మంచినీళ్ళు ఇచ్చే ప్రాజెక్టు, రైతులకు నీళ్లు ఇచ్చే ప్రాజెక్టు. నువ్వేం చేస్తున్నావు? బడా కంపెనీల కోసం పనిచేస్తా ఉన్నావు. ఇంకా ఆదిలాబాద్ లో పోయి నిన్నేదో పెద్ద చిలక పలుకులు పలుకుతున్నాడు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారు, ఆయన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి. 10 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ గారి క్యాంపు కార్యాలయం మీద దాడి చేస్తే కనీసం ఖండించినవా? నువ్వు ఇది తప్పు అని చెప్పి మాట్లాడినవా? ఒక ముఖ్యమంత్రిగా నీకు ఈ రాష్ట్రంలో అసలు ప్రజాస్వామ్యం ఉందా? క్యాంప్ ఆఫీస్ లో పోయి దాడి చేస్తూ మాజీ ముఖ్యమంత్రి గారి కార్యాలయం మీదే దాడి చేసేటువంటి నీచమైనటువంటి నికృష్టమైనటువంటి ఆలోచనలు నీ. అసలు నువ్వు ఇంకేదో నీతులు మాట్లాడుతున్నావు, రాముడు రావణాసురుడు అని ఎక్కడో మాట్లాడుతున్నావు. అసలు రామరాజ్యం అంటేనే కేసీఆర్ గారి పాలన అని ఇలా రాష్ట్ర ప్రజలకు అర్థమైంది. నువ్వు ఒక రావణాసురుడివి. నీ పాలన ఎట్లయిపోయిందంటే ఈ రోజు నీ పాలన గడీల పాలన, నువ్వు జూబ్లీ హిల్స్ ప్యాలెస్ పాలన నీది బేడీల పాలన. లగచర్ల రైతులకు బేడీలు ఇచ్చినావు నువ్వు. నీది గడీల పాలన, బేడీల పాలన, గుడ్డి పాలన. అసలు పరిపాలనే లేదు రాష్ట్రంలో. మొత్తం ఇలా రియల్ ఎస్టేట్ పడిపోయింది, వ్యాపారాలు పడిపోయినాయి, ప్రజల భూముల విలువలు తగ్గిపోయినాయి, ప్రజాస్వామ్యం లేదు, ప్రజలకు రక్షణ లేదు, మాట్లాడే హక్కు లేదు, జర్నలిస్టుల మీద కూడా అక్రమ కేసులు పెట్టేటువంటి పరిస్థితి నువ్వు తీసుకొచ్చినావు. ఇంకా ఇప్పుడు నీ దండుపాలెం, నువ్వు నీ మంత్రులు మీ దండుపాలెం మూటా చేస్తున్నటువంటి అక్రమాలు మేము బయట పెడుతున్నామని ఇవాళ మమ్మల్ని అరెస్ట్ చేసినావు. నిన్న పోయి మేము కోహెడ మార్కెట్ లో అక్కడ ప్రభుత్వ భూమిని, మార్కెట్ యార్డ్ భూమిని కంపెనీలకు కట్టుబెట్టే నీది బయట పెట్టినాం. నిన్నగాక మొన్న నాదర్గుల్లో ఆ రైతుల పేదల భూములను నువ్వు బడా కంపెనీలకు, నీ మంత్రి గారి బంధువులకు కట్టబెట్టే దాన్ని బయట పెట్టినాం. సో ఇవాళ మళ్ళీ మేము వెళ్ళి పరిగిలో కూడా నీ అరాచకాలు, నీ దండుపాలెం మూట అరాచకాలు బయట పెట్టమని చెప్పి మమ్మల్ని అక్కడ పోకుండా నువ్వు ఇలా అరెస్ట్ చేసేటువంటి ప్రయత్నం చేసినావు. నువ్వు నేనేమంటున్నావు? తొందర ఎందుకు? ఆ 3 నెలలకే పిల్లలు పుట్టారా అంటున్నావు. అందరికి తెలిసి 3 నెలలకు పుట్టారు, 9 నెలలకు పిల్లలు పుట్టారని. కానీ నువ్వు 100 రోజుల్లో 6 గ్యారంటీలు పుడతాయి, 6 గ్యారంటీలు అమలవుతాయని నువ్వు చెప్పినావు. 900 రోజులైనా నీ 6 గ్యారంటీలు ఎందుకు అమలు కాలేదని బీఆర్ఎస్ పార్టీ అడుగుతున్నది. ఆ 3 నెలలకే ఎట్లయితే నువ్వు పెద్ద నీతి మత్తుల మాటలు మాట్లాడతాం. మరి ఆ రోజు ఎలక్షన్ల ముందు 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తాం, డిసెంబర్ లో ఇందిరమ్మ రాజ్యం వస్తే 4000 పింఛన్ ఇస్తాను డైలాగులు కొట్టినప్పుడు నీకు తెలియదు ఆ 3 నెలలు అమలు కావాలి? అంటే ఓట్లు వేయించుకునేటప్పుడు ఒక మాట, గద్దెనెక్కంగానే నీ మాట మారుతుందా రేవంత్ రెడ్డి? ఇప్పుడు నువ్వు 3 నెలలు అంటున్నావు, నువ్వు వచ్చి ఎన్ని రోజులు అయింది? 2.5 సంవత్సరాలు దాటింది, సగం పీరియడ్ అయిపోయింది, పుణ్యకాలం అయిపోయింది. ఇంకెప్పుడు ఇస్తావు 6 గ్యారెంటీలు అని చెప్పి మేము ఈ రోజు అడుగుతా ఉన్నాం. అయిపోయింది రేవంత్ రెడ్డి పాలన. ఈయన రాష్ట్ర ప్రజలకు అర్థమైపోయింది. ఈయన మాటలకు ఎక్కువ, చేతలకు తక్కువ అని అర్థమైంది. నువ్వు మళ్ళీ నిన్ను ఆదిలాబాద్ అంటున్నావు, మేము మళ్ళీ మా ప్రభుత్వం వస్తుంది అంటున్నావు. నీ ప్రభుత్వం అసలే రాదు, నీది సింగిల్ డిజిటే. నువ్వు కనీసం కాంగ్రెస్ కు మళ్ళీ ఎన్నికలు జరిగితే ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా రాదు. ఇవాళ నువ్వు తెలంగాణను అభివృద్ధి చేసే పేరిట అరాచకం చేస్తున్నావు. ఎక్కడికక్కడ భూములు లాక్కొని అక్రమ కేసులు పెట్టి ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా నీ పాలన ఉంది. సో ఈ రోజు మా ప్రయత్నం వల్ల కూడా మేము ధర్నాలు చేయడానికో, ఎవరిని ఇబ్బంది పెట్టడానికో, ఆరోపణలు చేయడానికో కాదు, బాధలో ఉన్న రైతుల్ని పరామర్శించడానికి, రైతుల పక్షాన మాట్లాడడానికి, రైతులకు ధైర్యం చెప్పడానికి వెళ్తుంటే ఇవాళ మా అందరినీ కూడా అక్రమంగా అరెస్ట్ చేసి శంషాబాద్ పోలీస్ స్టేషన్ లో పెట్టారు. రేవంత్ రెడ్డి నీ మాటలకు చేతలకు పొంతన లేదు. నేను ఆదిలాబాద్ లో చెప్పినావు, నేను ఎవరిని అరెస్ట్ చేస్తలేను, ఎవరిని ఇవాళ చేసింది ఏంది? ఎందుకు అరెస్ట్ చేసినావు? మేమేమైనా ఇబ్బంది పెట్టినామా? నీ పాలనను ఏమన్నా తిట్టినామా? రైతులను మాట్లాడించడానికి పోవడం పాపమా? ఇదేమైనా చట్టదిచ్చే నేరమా అని నేను అడుగుతా ఉన్నాను. రైట్. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ హరీష్ రావు గారు.